వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. ఈరోజు మనం ఈ వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్ నందు FA1 సెల్ఫ్ అసెస్మెంట్ సంబంధించినటువంటి మార్క్స్ ఎంటర్ చేసే పూర్తి విధానం మనం తెలుసుకోబోతున్నాం. దానికి ముందుగా మనం స్కూల్ అటెండెన్స్ యాప్ని అప్డేట్ చేసుకోవాలి. అయితే ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ని అప్డేట్ చేసుకున్న తర్వాత టీచర్ యొక్క వ్యక్తిగత లాగిన్లో మనం ఈ మార్క్స్ ఎంటర్ చేయాలి. ఎందుకంటే గతంలో మనం టీచర్ సబ్జెక్ట్ మ్యాపింగ్ చేసాం, టీచర్ క్లాస్ మ్యాపింగ్ చేసాం, అలాగే పిల్లల యొక్క మొబైల్ నెంబర్స్ కూడా అప్డేట్ చేసాం. కనుక ఎవరైతే క్లాస్ టీచర్ ఉంటారో ఆ క్లాస్ టీచరు వారి యొక్క వ్యక్తిగత లాగిన్లో మనం లాగిన్ అయ్యి మార్క్స్ ఎంటర్ చేయాలి. అదేంటో ఒకసారి చూద్దాం. సో లాగిన్ అయిన తర్వాత ట్రెజరీ ఐడి మరియు పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత సో సర్వీసెస్లోకి వెళ్ళినట్లయితే మీ ఇక్కడ కొత్తగా స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అనేది ఎనేబుల్ చేశారు. కనుక దాన్ని మనం క్లిక్ చేసి ముందుకు వెళ్దాం. అయితే దానికన్నా ముందుగా మనం చెక్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ చూడండి, క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ జరిగిందా లేదా. ఎందుకంటే ఒకవేళ జరగకపోతే మీరు ఫస్ట్ మొదటిగా అది చేసి మార్క్స్ ఎంటర్ చేయాలి. లేకపోతే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ జరగలేదు కనుక ఓపెన్ కావు. ఆ తర్వాత స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ కూడా మనకి ఇక్కడ జరిగి ఉండాలి. అదేవిధంగా స్టూడెంట్ మొబైల్ నెంబర్ అప్డేషన్ లేక క్యాప్చరింగ్ మనకి జరిగి ఉండాలి. కనుక అవి చేసిన తర్వాత స్టూడెంట్ మార్క్స్ ఏంటి అనేది చేయాలి. క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనం స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అకాడమిక్ ఇయర్ 2024-25 కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఎగ్జామ్ టైప్ ఏంటంటే SAMP1 అంటే సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 అని అంటున్నారు. కనుక దాన్ని మనం క్లిక్ చేస్తాం. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా డిఫాల్ట్గా అదే వస్తుంది. ఎందుకంటే గతంలో మనం ఇచ్చున్నాం కనుక అది మనకు చూపిస్తుంది. తర్వాత ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నాకు క్లాస్ 4 నేను మ్యాప్ చేసుకున్నాను కనుక నా వ్యక్తిగత లాగిన్లో నాకు క్లాస్ 4 మాత్రమే కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా మా పాఠశాలలో 2 సెక్షన్లు ఉన్నాయి కనుక ఇక్కడ నేను సెక్షన్ బికి నేను మ్యాప్ అయ్యి ఉన్నాను కనుక నాకు సెక్షన్ బి ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఇది నా వ్యక్తిగత లాగిన్ కనుక. సో తదుపరి మనం అది క్లిక్ చేయగానే ఇక్కడ ఇంటర్ఫేస్ మనకి ఇలా కనిపిస్తుంది. అకాడమిక్ ఇయర్ ఆ సెక్షన్ బిని మనం క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అకాడమిక్ ఇయర్ 2024-25 ఇక్కడ స్టూడెంట్స్ మన పాఠశాలలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ వివరాలన్నీ క్లియర్గా కనిపిస్తాయి. సో మనం ఒక్కొక్క స్టూడెంట్ని క్లిక్ చేసి వాళ్ళ యొక్క మార్క్స్ని మనం ఎంటర్ చేస్తాం. సో ఒక పిల్లాడిని మనం క్లిక్ చేసినట్లయితే ఇక సపోజ్ ఒక ABC అనే ఒక పిల్లడు ఉన్నాడు అనుకుందాం. ఆ పిల్లని క్లిక్ చేయగానే ఈ 4 సబ్జెక్ట్స్ మనకు కనిపిస్తాయి. 1-2 క్లాసులకు అయితే 3 సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. 3-4 సంబంధించిన మాత్రం 4 సబ్జెక్టులు కనిపిస్తాయి. అది హై స్కూల్స్కి సంబంధించి పిల్లలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మనకు కనిపిస్తాయి. సో ముందుగా మ్యాథమెటిక్స్ క్లిక్ చేసినట్లయితే సో మీడియం ఇన్స్ట్రక్షన్స్ అడుగుతుంది. సో మ్యాథమెటిక్స్ మీరు చూస్తే పైన మ్యాథమెటిక్స్ ఉంది. సో పిల్లడు అటెండ్ అయ్యాడు లేదా. సో ఈ పిల్లడు అటెండ్ అయ్యాడు కాబట్టి నేను అటెండెడ్ అని పెట్టాను. సో లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇంగ్లీష్లో ఎగ్జామ్ కండక్ట్ చేశాను కనుక మ్యాథ్స్ నేను ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఎంచుకున్నాను. కొన్ని ఏరియాల్లో కన్నడ, కొన్ని ఏరియాలో ఒరియా కూడా ఉంది కనుక అవి ఆప్షన్స్ కూడా మనకి ఇచ్చారు. కాబట్టి అటెండెడా నాట్ అటెండెడా. కొంతమంది ఏంటంటే స్కూల్లో కొంతమంది పిల్లలు లేరు సార్, వాళ్ళు మనం ఏం చేయాలంటే ఒకవేళ లేనట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని మన అధికారులు తెలియజేయాలి. సో నాట్ అటెండెడ్గా మనం ట్రీట్ చేసి వాళ్ళని నాట్ అటెండెడ్ లిస్ట్లోనే మనం పెట్టాలి. సో అది క్లిక్ చేయగానే మనకి చూస్తే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మన ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాసారంటే ఇంగ్లీష్లో పెట్టాం కనుక మనం సో ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేస్తాం. టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 సంగతి మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే టూల్ 1 అంటే మనం ఏం మాట్లాడుకుంటామంటే విద్యార్థుల ప్రతిస్పందన సంబంధించి మాట్లాడుకుంటాం కనుక దానికి 10 మార్క్స్ మనం అలాట్ చేశారు. దానికి పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం ఆల్రెడీ రిజిస్టర్లో ఎంటర్ చేసుకున్నాం కనుక అక్కడ చూసి మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. టూల్ నెంబర్ 2 అంటే మనం నోట్బుక్స్ కరెక్షన్ సంబంధించి మనకు తెలిసిన విషయం. టూల్ నెంబర్ 3 అంటే ప్రాజెక్ట్ పనులకు సంబంధించి. టూల్ నెంబర్ 4 ఇది మన అసెస్మెంట్ జరిగింది కనుక రీసెంట్గా ఆ 20 మార్క్స్ సంబంధించినటువంటి మార్క్స్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. సో 50 మార్కులు కానీ ఎన్ని మార్కులు వచ్చాయి కూడా క్లియర్గా పైన డిస్ప్లే అయిపోతుంది. తర్వాత చివరిలో మనం సేవ్ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా తర్వాత EVS సంబంధించినటువంటి మార్క్స్ ఎంటర్ చేస్తాం. సో దానికి కూడా ఏ లాంగ్వేజ్లో మీరు పెట్టారంటే మనం ఇంగ్లీష్లో పెట్టాం కనుక ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుంటాం. అయితే తెలుగు అనేది మనకి ఎనేబుల్ కాలేదు, అసలు లేదు ఇక్కడ, అది గమనించాలి అందరూ. సో EVS సంబంధించి కూడా మనం మార్క్స్ ఎంటర్ చేస్తాం, తర్వాత సేవ్ చేస్తాం. అయితే ఫైనల్ సబ్మిషన్ చేసేంత వరకు ఇక్కడ మార్కులు కొంచెం మాడిఫై చేయొచ్చు. ఒకవేళ పొరపాటు ఏదన్నా
మనం మిస్టేక్ చేసి ఎంటర్ చేయడంలో పొరపాటు ఉన్నట్లయితే ఆ విద్యార్థి సంబంధించిన మార్కులు మనం ఫైనల్ సబ్మిషన్ చేసేంత వరకు మనం మాడిఫై చేసుకోవచ్చు. తర్వాత తెలుగు, అదేవిధంగా తెలుగు సంబంధించిన మార్క్స్ కూడా మనం ఎంటర్ చేస్తాం, సేవ్ చేస్తాం. ప్రతి సందర్భంలో సేవ్ చేస్తాం. తర్వాత ఇంగ్లీష్ సంబంధించిన మార్క్స్ కూడా మనం సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫైనల్ సబ్మిషన్ బటన్ ఇక్కడ ఉంటుంది. అది మనం క్లిక్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఒక విద్యార్థి సంబంధించినటువంటి 4 సబ్జెక్ట్స్ మార్క్స్ మనం ఎంటర్ చేశామని అది చూపిస్తుంది. ఇదే విధంగా మిగతా పిల్లల యొక్క మార్కులన్నీ కూడా మనం ఈ విధంగా ఎంటర్ చేయాలి. కాబట్టి అందరు మిత్రులు దీన్ని గమనించి ఈ మార్క్స్ ఎంట్రీ చేసే విధానం తెలుసుకొని ఎంటర్ చేస్తారని ఆశిస్తూ మీ రామ్మోహన్.